వెల్కమ్ టు లీడర్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పర్యటనలో భాగంగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వారు చేశారు. ఏమన్నారంటే, తెలంగాణ మీ అయ్య జాగీరా. ఎస్, ఈ ప్రాంత తెలంగాణ బిడ్డగా, విద్యార్థి నాయకుడిగా, ఒక జర్నలిస్ట్గా, ప్రజల సమస్యలపైన అనుక్షణం పోరాటాలు చేసే ఒక ఉద్యమ నాయకుడిలా, ఎస్, ఈ ప్రాంత బిడ్డలమే ఈ తెలంగాణ యావత్ ప్రజానికాల అయ్య జాగిరే. ఎస్, ఈ తెలంగాణ కోసం కొట్లాడింది మా విద్యార్థి, అలాగే మా జర్నలిస్టులు, కళాకారులు, అలాగే మేధావులు, కవులు, రచయితలు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది కొట్లాడిర్రు. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నువ్వు ఒక్కడివి ఒక్క మాట అన్నందుకు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల తరపున ఏకైకంగా నిన్ను ఢీకొట్టడానికి మగాడిలా ఒకే ఒక నాయకుడు స్పందించిండు. చూసారుగా, పొన్నం ప్రభాకర్ గారు బరాబర్ చెప్పిండు, ఈ తెలంగాణ రాష్ట్రం నా అయ్య జాగిరే, మా అయ్య జాగిరే అని చెప్పిండు. ఈయన కాదా అసలు సిసలైన లీడర్? అప్పుడు తెలంగాణ రాకన్నా ముందు తెలంగాణకు అడ్డుపడ్డ వ్యక్తులలో ఈ పవన్ కళ్యాణ్ ఒకైనా. నీ నోటికి ఎంతొస్తంత మాట్లాడతావు. నువ్వు మాట్లాడే ముందు ఆలోచించాలే. నువ్వు వారంలో ఒక 2 రోజులైనా ఇదే హైదరాబాద్ ప్రాంతంలో, ఇదే తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఇక్కడ ఉండిపోతావు. ఎందుకంటే నీకున్న ఆస్తులలో సగా భాగం ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాయి. నా తెలంగాణ రాష్ట్రాన్ని నీ అయ్య జాగిరాని ప్రశ్నించడానికి మొట్టమొదటిగా నువ్వెవడివి? ఫస్ట్ నీకు ఏ హక్కు ఉందని చెప్పేసి నువ్వు ప్రశ్నిస్తావు? మేము స్వరాష్ట్రం కోసం అసలు మేము ఎంత కష్టపడ్డామో జర్నలిస్టులుగా, అలాగే విద్యార్థి సంఘ నాయకులుగా, కవులుగా, రచయితలుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఈ హైదరాబాద్ గడ్డపైన ఉద్యమాలు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకుంటే, ఈ 12 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణను నువ్వు ఆగం చేయడానికి నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చినావని చెప్పేసి నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. ఏం నోటికి ఏదొస్తుంది మాట్లాడతావు? నీ నోటికి అసలు హద్దు లేనే లేదా? నీ వెనకాల ఉన్న వాళ్ళంతా జేజేలు పవన్ అన్న జేజేలు అంటారు, కానీ మేము మమ్మల్ని కోసినప్పటికీ కూడా ఒకటే వస్తుంది, జై తెలంగాణ అనే నినాదం మేము తీసుకొస్తాం. అది మా రక్తంలోనే ఉన్నది. పొన్నం ప్రభాకర్ అన్న గ్రేట్, అప్పుడు పార్లమెంట్లో కొట్లాడిండు. ఇప్పుడు కూడా ఈ 12 సంవత్సరాల తర్వాత నీలాంటి నీ అంతా ఇక్కడికి వస్తే ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న నీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు. నిజమే, ఈ తెలంగాణ మా అయ్య జాగిరి, మా అయ్యలందరి జాగిరి. తెలంగాణ గురించి ఏ ఆంధ్ర నాయకులు కూడా ఒక్క మాట మాట్లాడడానికి కూడా అర్హులు కాదు. మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి అప్పుడు సీమాంధ్ర పాలక నుంచి మేము గొడవబట్టి మేము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, నీలాంటి నాయకులు, నువ్వు కావచ్చు, నీ అన్న చిరంజీవి కావచ్చు, ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు, ప్రతి ఒక్కరు అడ్డుపడ్డారు. నువ్వు ఇవాళ చూసిన ఒక న్యూస్లో ఏమొచ్చింది నీ గురించి? తెలంగాణ రాష్ట్రానికి నేను అడ్డుపడలేదు కానీ విభజనకు మాత్రం అడ్డుపడ్డామని అన్నావు. తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడింది, మళ్ళీ విభజనకి ఎందుకు అడ్డుపడేది నువ్వు? అంటే నీ లోపల ఇంకా కుళ్ళు కుతంత్రం ఉంది కదా. ఎందుకు ఇదంతా? ఈరోజు ఇంతమంది ప్రశ్నిస్తున్నారంటే నీ నోరుకు ఇంత అదుపు లేదు కదా. నువ్వు ఇలాంటి నోరును అదుపులో పెట్టుకొని మరి తెలంగాణ ప్రజలకు బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక అత్యున్నతమైనటువంటి ఒక మినిస్టర్ పదవిలో మీరు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్గా మీరు ఉన్నారు. మేము గౌరవిస్తాం ఆంధ్ర ప్రజలందరినీ కూడా. ప్రతి ఒక్కరి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ మేము ఎక్కడికి తిరుపతి వస్తాం, వేడుకొండల వెంకన్నని మేము మొక్కుకుంటాం. అక్కడి నుంచి ఆంధ్ర వాళ్ళు వస్తారు, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొండగట్టు అంజననే కావచ్చు, ఇంకా వెమ్లవాడ రాజన్ననే కావచ్చు, అలాగే ఇక పక్కన ఉన్నటువంటి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామినే కావచ్చు, వాళ్ళు కూడా ఎంతోమంది మొక్కుతారు. మేము ప్రశాంతంగా ఉండే సిచ్యువేషన్లో మీ రాజకీయ స్వబల లాభాల కోసం కొంతమందిని నీ వెనకాల తగిలేసుకొని ఈ రోజు నా తెలంగాణని ఒక పాకిస్తాన్గా పోల్చినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. నువ్వు ఒక్కోడివే, గుర్తుపెట్టుకో. నువ్వు తెలంగాణలో తిరగాలనుకుంటే, నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలనుకుంటే ముందు తెలంగాణ ప్రజలకు ఎలాంటి గౌరవం ఇస్తావో అది నువ్వు నేర్చుకో, తప్పకుండా నేర్చుకో. ఎందుకంటే స్వరాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత సిద్ధించిన ఈ తెలంగాణ జూన్ 2వ తారీఖున అవతరణల దినోత్సవం మేము చేసుకుంటే, అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి అక్కడ ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రానికి చనిపోయినటువంటి చనిపోయిన వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో నువ్వు చేస్తూ నీ అయ్య జాగిరా అని అన్నావు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పిల్లగాడి నుంచి పండు ముసలోడి దాకా ఎవరినైనా అడుగు, తెలంగాణ అంటే మీసాలు మెలేసి తొడగొట్టి జై తెలంగాణ, జై తెలంగాణ అని అంటారు. సకల జనుల సమ్మె నీకు గుర్తుకు రావట్లేదా? విజయవాడ బార్డర్ దాటలేదు నీ కారు. ఇటు రాయలసీమకు పోతే ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి ఎక్కడ కూడా దాటలేవు కార్లు.
అలాంటి ఉద్యమం చేసి మేము సాధించుకున్నాం తెలంగాణ. నీ అట్లాంటి వాళ్ళ కోసం కాదు ఈ తెలంగాణ సాధించుకున్నది. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా చెప్పుతున్నా, బిడ్డా పవన్ కళ్యాణ్ జాగ్రత్త, నీ పైన ఉన్నటువంటి అభిమానాన్ని ఇంత కూడా పోగొట్టుకోకు. అండ్ ఇంకో విషయం, మేము ఎంతగో ప్రేమించే మేము ఎంతగో ఆదరించేటువంటి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామికి నువ్వు ఎన్నో కోట్లు ఇచ్చినావని గొప్ప చెప్పుకుంటున్నావు కదా. సరే, నీ ప్రభుత్వమే ఇచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు ఇచ్చింది నీ సొంతంగా ఇవ్వలేదు. అది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నువ్వు ఇక్కడ కేటాయించడం జరిగింది. అది ఇప్పటికి కూడా అక్కడ ఎలాంటి అభివృద్ధి లేనే లేదు. అది చాలా బాధాకరం. అంటే నువ్వు వచ్చినప్పుడు హంగులు ఆర్భాటాలు చేయడానికి నా తెలంగాణ ప్రజలు కావాలి, అలాగే నీ మాటకు అలాగే నీకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలకు నా తెలంగాణ ప్రజలు కావాలి, కానీ నువ్వు చేసిందైతే శూన్యమే. ఖబర్దార్, గుర్తుంచుకో. పొన్నం ప్రభాకర్ అన్న నీకు మొగోడు, సరైన మొగోడు పొన్నం ప్రభాకర్ అన్న. ఎందుకంటే నువ్వు ఇచ్చిన మాటకు 5 నిమిషాలు బరాబర్ అక్కడనే కూర్చొని ఇగో చూడు, ఇక్కడ చూడు, ఇగో నువ్వు మాట్లాడిన మాటలు ఇగో ఇదే పొన్నం ప్రభాకర్ అన్న అక్కడ వినిపిస్తూ ఉన్నాడు. తెలంగాణలో సబ్బండ జాతులు ఉంటాయి, అందరూ ఏకమైతే నువ్వు విజయవాడ బార్డర్ కూడా క్రాస్ కావాలనేటువంటి పరిస్థితికి వస్తావు. నువ్వు అర్థమవుతా ఉన్నదా? అంటే ఈరోజు మేము బాధపడతా ఉన్నాం, నీ గురించి మేము మాట్లాడుతూ మేము బాధపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఖబర్దార్, ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, తెలంగాణ మా ఆత్మగౌరవం, మా అమ్మ నాన్నలతో సమానం. అలాంటి తెలంగాణని నీ ఇష్టం ఉన్నట్టు వాగితే సహించేది లేదు. ఈ ప్రాంతం నుంచి నేను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది. ఎందుకంటే నువ్వు రెచ్చగొట్టే పూరితంగా మాట్లాడినావు కాబట్టి ఈరోజు ఈ జర్నలిస్టులు కావచ్చు, ఈ తెలంగాణ ప్రజానికం కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడిండా, నీ అయ్య జాగిరి అన్నాడా అని చెప్పేసి ఈరోజు ప్రజానికం నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నది. ఏం తెలంగాణ అంటే అంత చిన్న చురుకు కనిపిస్తూ ఉన్నదా నీకు? ఇక్కడ నుంచి అయినా నోరు అదుపులో పెట్టుకొని, మీరు గొప్ప స్థానంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు అవసరానికి తెలంగాణకి రండి, మీ ప్రాపర్టీలు మీరు కాపాడుకోరు, కానీ మా మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం మాత్రం మీరు చేయొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈరోజు మేము బాధపడతా ఉన్నాం, నీ గురించి మేము మాట్లాడుతూ మేము బాధపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఖబర్దార్, ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, తెలంగాణ మా ఆత్మగౌరవం, మా అమ్మ నాన్నలతో సమానం. అలాంటి తెలంగాణని నీ ఇష్టం ఉన్నట్టు వాగితే సహించేది లేదు. ఈ ప్రాంతం నుంచి నేను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది. ఎందుకంటే నువ్వు రెచ్చగొట్టే పూరితంగా మాట్లాడినావు కాబట్టి ఈరోజు ఈ జర్నలిస్టులు కావచ్చు, ఈ తెలంగాణ ప్రజానికం కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడిండా, నీ అయ్య జాగిరి అన్నాడా అని చెప్పేసి ఈరోజు ప్రజానికం నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నది. ఏం తెలంగాణ అంటే అంత చిన్న చురుకు కనిపిస్తూ ఉన్నదా నీకు? ఇక్కడ నుంచి అయినా నోరు అదుపులో పెట్టుకొని, మీరు గొప్ప స్థానంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు అవసరానికి తెలంగాణకి రండి, మీ ప్రాపర్టీలు మీరు కాపాడుకోరు, కానీ మా మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం మాత్రం మీరు చేయొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను.